చాలా చాలా బాగుంది. పీస్ కూడా ఇలా మంచిగా ఉడికించుకుంటేనే టేస్ట్ వచ్చింది మాకు కూడా. ఈ అన్నాలో ఇలా ముక్కను పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ వచ్చింది. ఫ్రై కాబట్టి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. దీంట్లోకి ఇంకా సాంబార్ లాంటివి ఏమైనా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. దోస్తులు అందరికీ నమస్కారం. మనం ఈరోజైతే కరివేపాకు చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాం. ఫస్ట్ టైం అయితే దోస్తులు మనమైతే ఈరోజు కేజీ చికెన్ అయితే తీసుకున్నాం ఫ్రైకి. మనమైతే ఈరోజు కరివేపాకు చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాం. కరివేపాకు అయితే తీసుకోవాలి, ఇలా దూసి పెట్టుకోవాలి పక్కన. నేను చూపించిన విధంగా ఫ్రెష్ కరివేపాకు అయితే తీసుకున్నాం. మేమైతే మనం కేజీ చికెన్ తీసుకున్నాం. ఆ చికెన్కి ఎంత కరివేపాకు సరిపోద్ది అంతే తీసుకోవాలి. మనం కరివేపాకుని అయితే ఈ నూనెలో వేసుకోవాలి. నూనె అయితే పోసుకోవాలి. చిటికడంత జీలకర్ర అయితే వేసుకోవాలి కళాయిలో. నిలువుగా కోసుకున్న పచ్చిమిర్చి అయితే నూనెలో వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను అయితే వేసుకోవాలి దోస్తులు. ఉల్లిగడ్డలు మగ్గించిన తర్వాత ఇందులో చికెన్ అయితే వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా కరివేపాకుని అయితే నలుచుకోవాలి. అర చెంచా పసుపు అయితే వేసుకోవాలి దోస్తులు. ఇలా వాటర్ అంతా ఉడికే విధంగా మనం అయితే బాయిల్ చేసుకోవాలి. నూరు పెట్టుకున్న అల్లం ముద్దనైతే వేసుకోవాలి దోస్తులు. ఇలా చికెన్ అంతా కలుపుకోవాలి దోస్తులు. 2 చెంచాల కారం అయితే వేసుకోవాలి దోస్తులు. చెంచా ఉప్పు అయితే వేసుకోవాలి దోస్తులు. నూనెలో వేయించి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలి. అర చెంచా అంత ధనియాల పొడి, అర చెంచా అంత గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేసుకోవాలి కొంచెం. ఆ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి దోస్తులు.
చాలా బాగుంది దోస్తులు, మీరు కూడా ట్రై చేయండి. కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది మాకైతే. కూర ఎలా ఉంటుందో అనుకున్నాం ఫస్ట్ అయితే మేమైతే. చాలా బాగా కుదిరింది. ఉప్పు కారం మసాలాలు కూడా అన్నీ మంచిగా జరిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎలా ఉంది బ్రో? అదిరిపోయింది. సూపర్ ఉంది దోస్తులు. డైరెక్ట్గా తింటానే ఇంకా బాగుంది. అన్నం కూడా అవసరం లేదు, బాగుంది. ఇట్స్ నైస్. వావ్, కరివేపాకుతో అదిరిపోయింది. బా, మీరు కూడా కర్రీ ట్రై చేయండి దోస్తులు, చాలా బాగా కుదిరింది. మీరు నెక్స్ట్ టైం కర్రీ వండాలో కామెంట్ చేయండి. కామెంట్ అయితే రావట్లేదు మాకు. తర్వాత ఇంట్లో అయితే మీరు ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్కి అయితే. ఎప్పుడు చేసేలా కాకుండా కొత్త కరివేపాకు చికెన్ అని ట్రై చేసినాం. మీరు ఇంకా కొత్త కొత్త వంటకాలు ఏమన్నా కామెంట్స్లో చెప్తే అవి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ వీడియోస్ చేస్తాం. కీప్ సపోర్టింగ్ గైస్. డూ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఆఫ్ నేచర్. సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ దోస్తులు.